మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. అందరి సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మన ప్రణవ్ ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము. రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా అధికారంలో వస్తాం. జనాలకి కావాల్సింది ఏంటి అది మేము గ్రహిస్తున్నాం. వాళ్ళు బీజేపీ వాళ్ళు మొత్తం అడ్డుకుంటున్నారు. ఈ అడ్డుకునేందుకు ఈ తీవ్రమైన చర్యలు సాగవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సభముగా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము. సారీ అన్న కూర్చో అటుండు ఉన్నారు ఓకే 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 మీ ఇష్టం. పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. అందరి సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మన ప్రణవ్ ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము. రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా అధికారంలో వస్తాం. జనాలకి కావాల్సింది ఏంటి అది మేము గ్రహిస్తున్నాం. వాళ్ళు బీజేపీ వాళ్ళు మొత్తం అడ్డుకుంటున్నారు. ఈ అడ్డుకునేందుకు ఈ తీవ్రమైన చర్యలు సాగవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సభముగా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము. హుజూరాబాద్ నియోజకవర్గంలో వచ్చిన కార్యకర్తలందరికీ, గ్రామ పెద్దలకు, మన ఇన్ఛార్జ్ వడదల ప్రణవ్ గారికి, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ నెమిళ్ళ శ్రీనివాసన్న గారికి, మిగతా స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మనం ఇక్కడ ఏకం కావడానికి ముఖ్యమైన కారణం, దేశంలో నలుమూలల జరుగుతున్న అన్యాయాన్ని, గ్రామాభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ ఏ విధంగా అయితే నల్ల చట్టాలు తీసుకొస్తున్నాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. మోదీ గారికి దేశ ప్రజల మీద కానీ దేశం మీద కానీ అభిమానం లేదు. ఒకవేళ ఉంటే అంబానీ అడానీ వాళ్ళ ఇద్దరికి ఏ విధంగా అయితే నిధులు సమకూరుస్తున్నారో ఆ నిధులు మన లాంటి పేద ప్రజల్ని పంచితే మన జీవితాల్లో బాగుపడుతుండే. దేశ ప్రజలతో వాళ్ళు ఓడ్లో మాత్రమే కావాలా, అభివృద్ధి కాదు, సంక్షేమ పథకాలు కావు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నల్ల చట్టం మన్రేగా అని చెప్పేసి 2005వ సంవత్సరంలో ఆనాడు ఇక్కడ చాలా పెద్ద మనుషులు ఉన్న వయసులు ఉన్నారు, వలస కూలీలకి వెళ్తుండే. ఆ వలస కూలీలకి వెళ్లకుండా ఏ గ్రామంలో అయితే జనాలు ఉన్నారో ఆ గ్రామానికే ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన చట్టానికి కేంద్ర ప్రభుత్వం పేరు మార్చడం అని చెప్పేసి కాదు, పేదల జీవితాలు కూడా మార్చేద్దామని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. బాగు చేద్దామని చెప్పేసి ఆలోచనలతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి ముందుకు వస్తే ప్రజలు బాగుండకూడదు,
వాళ్ళు మన దగ్గర బానిసల్లాగా మాత్రమే ఉండాలని చెప్పేసి నల్ల చట్టం ద్వారా దేశ ప్రజలతో గ్రామాభివృద్ధికి ప్రతి పనికి అడ్డుకున్నట్టు సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఈ చట్టానికి కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు రాష్ట్రం మీద వేసినాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఇవ్వండి అని చెప్పేసి అంటే మేము వాటా మీకు ఇచ్చేసి ఏం లాభం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనకు రావాల్సిన వాటానే చక్కగా ఇవ్వట్లే. రాష్ట్రం అప్పుల పాలన ఉంది. సరే, మన అన్ని రాష్ట్రాల్లో అప్పుల పాలన ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన వాటానే వాళ్ళకి ఇవ్వట్లే. మళ్ళీ అందులో 40% మీరు ఇవ్వండి. 40% కాదు, మొత్తం మేము ఇస్తాం. మీరు ఎందుకున్నారు? జిఎస్టీ పేరు మీద, దాని మీద, ట్యాక్స్ల మీద మీరు ఏమైతే తీసుకుంటున్నారు కదా, ఆ డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మరి మేమే కట్టుకుంటాం ఉన్నదంట. ఉన్న డబ్బులు మొత్తం తీసుకుపోయి వాళ్ళకి అమ్మాని చేతిలో, అడాని చేతిలో మీరు పెడతారు. అమ్మని జనాలు ఉన్నారు. దేశ 140 కోట్ల మంది జనాలు మోదీ గారికి కనిపించేది రెండే రెండు, అదాని ఒకటి, అమ్మాని ఒకటి. మన జీవితాన్ని ఏ విధంగా మార్చేద్దామని చెప్పేసి ఆలోచనలతో ఆ నాయకత్వం వహిస్తున్న మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే కష్టపడి అధికారం ఉన్నా లేకపోయినా జనాలు ఏ విధంగా ఉంటే బాగుంటారు అని చెప్పేసి ఆలోచనతో ముందు వెళ్తుంటే ఈ నల్ల చట్టాల మీద ఓట్ చోరీ చేస్తారు, అధికారంలో వస్తారు, జనాల్ని ఇబ్బంది పెడతారు, అధికారంలో వస్తారు, పిండిస్తారు, హింసిస్తారు, వేధిస్తారు, మళ్ళీ ఏమన్నా అని చెప్పేసి కుల మత విభేదాలను సృష్టించేసి రాజకీయం చేస్తారు. ఆ తప్ప వేరే మార్గం ఏమైనా ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళ దగ్గర ఏది లేదు. దాంతోపాటు మన లోకల్ పార్టీస్ ఏమైనా సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేయరు. ఒంటరి పోరాటం ఎవరి కోసం? దేశ ప్రజలు అందరూ బాగుండాలా. ఎస్సీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ. ఈ గ్రామీణ హామీ పథకంలో ఉండేది ఎవరు? ఈ ప్రజలే కదా. వాళ్ళని వాళ్ళ బాగుపడకుండా అడుగునేందుకు ఏమైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలు సహించరు, కాంగ్రెస్ పార్టీ అస్సలు సహించదు. గ్రామ తీర్మానం ఒకటి చేసి దీంట్లో మీరు అందరు సంతకాలు కూడా పెట్టిండ్రు. ఇక్కడ ఉన్నారు సర్పంచ్, వార్డు మెంబర్లు కొంతమంది అందరు సంతకాలు పెట్టిండ్రు. ఇదే విధంగా హుజురాబాద్ మండలంలో సంబంధించిన గ్రామాల నుంచి వారు కూడా సాయంత్రం వరకు అవన్నీ తీసుకొచ్చి ఇస్తారని తీసుకొచ్చి మళ్ళీ మేము మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజు గిట్టుండు గిట్టు సోదరులు ప్రణవ్ గారికి, మరో సోదరులు కృష్ణారెడ్డి గారికి, మరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మహేందర్ గౌడ్ గారు, అలాగే పాపిరెడ్డి గారు, సోదరులు మిగతా అందరికీ, ముఖ్యంగా నూతనంగా సర్పంచ్ గారు, వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉప సర్పంచ్ గారు వారికి నెరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారు, మీ అందరికీ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు, జాతీయ స్థాయిలో 2005లో మేడం సోనియా గాంధీ గారు తెలంగాణలో పర్యటించినప్పుడు అనంతపురం ఆ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇళ్లకు తాళాలేసి ఉంటే అక్కడ ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారికి ఆ పర్యటనలో మరి ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలందరూ వలసలు వెళుతున్నారు, వేరే వేరే రాష్ట్రాలలో
కూలీల కోసం బయలుదేరుతున్నారు అన్నప్పుడు ఒక హక్కుగా, పేదవారి హక్కుగా ఒక చట్టాన్ని తయారు చేసి ఆ చట్టం అమలు చేసేందుకు జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారు ముందు చూపుతోనే ఏం చేసిందంటే, అప్పుడు ఏ రాష్ట్రానికైనా నిధులు ఇవ్వమంటే ఆ రాష్ట్రంలో కుంటుపడిపోతుంది పథకం. ఆ రాష్ట్రంలో బడ్జెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొన్ని పేద రాష్ట్రాలు కూడా ఉంటాయి. ఏ రాష్ట్రంలో అమలు చేయకుండా ఇబ్బందులు అవుతాయని మొత్తం అమౌంట్ గ్రాంట్ అంతా కేంద్రమే ఇచ్చేటట్టు చేసి ఉపాధి హామీ చట్టం చేసి కంపల్సరీ 100 రోజుల పనిని 100 రోజులు ఏ వ్యక్తి అయినా ఎప్పుడు అడిగినా ఇచ్చే విధంగా చట్టాన్ని చేసి అమలు చేసింది. ఆ పనులన్నింటినీ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, వార్డు సభ్యులందరూ తీర్మానం చేసి మా గ్రామానికి ఈ పనులు ఉన్నాయి, ఈ పనులు చేస్తే బాగుంటుంది అనే దాని మీద వీళ్ళు తీర్మానం చేసే హక్కు ఉండేది. ఇప్పుడు వాళ్ళకు హక్కు లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఎలాంటి బాధ్యత లేదు. ఇకపోతే అప్పుడు ఉన్నటువంటి తల్లులు ఏం పని ఉన్నా ఉపాధి హామీ పథకం అంటే కిలోమీటరు, 1/2 కిలోమీటర్లను దగ్గర పని ఉండేది. ఇప్పుడు కొత్త చట్టంలో 5 కిలోమీటర్ల అవతల పని చేయాలి. అంటే మీరు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి వస్తే ఆ రోజంతా పోతుంది. అప్పుడు పొద్దున మనం పోయి పనికి పోయి మళ్ళీ 10 గంటలకు వేరే కూలికి పోయేటోళ్ళు. అప్పుడు 2 విధాల పని జరిగేది. ఇప్పుడు ఆ ఒక్క ఉపాధి హామీ పనికి పోతేనే మీరు 5 కిలోమీటర్లు నడవాలంటే ఆలోచన చేయండి. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఇంతవరకు విధి విధానాలు రాలేదు. ఈ రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు దాదాపు 26 రాష్ట్రాలలో ఉన్నట్టున్నారు ఉమ్మడిగా. 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటిది పేదలకు మేలు జరిగే పథకాన్ని తీసేయాలని, ఇది మొత్తమే నిర్వీర్యం చేసే కార్యక్రమం మోడీ గారు తీసుకొని ఈ మొత్తమే రద్దు చేసే కార్యక్రమమే చేశారు. 2020లో రైతులు అప్పుడు ఎంతైతే గొడవ చేస్తే తిరిగి చట్టాలను వెనుకకు తీసుకున్నారో అదే విధంగా ఇప్పుడు రైతులు, రైతు కూలీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉద్యమాన్ని చేసి వాళ్ళు చట్టం వెనుక తీసుకునే విధంగా మరి పోరాటం చేయమని మమ్మల్ని ఈ నియోజకవర్గాలకు పంపించడం జరిగింది. మీ అందరికి ఒకటే విషయం, హక్కుగా ఉన్నటువంటి దాన్ని తీసేసి అయ్యా అని అడుక్కునే పరిస్థితికి ఇప్పుడు తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. అంటే నాకు పని 100 రోజులు నేను పని చేస్తా అని మీ జాబ్ కార్డు తీసుకొని వస్తే 100% పని ఇచ్చినాం. మరి ఈరోజు వాళ్ళు ఇస్తే మనం పోయి అడుక్కోవాలి. వాళ్ళు ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు ఈ పనులకు పోవాలి. ఇప్పుడు రాష్ట్రాల మీద 40% గ్రాంట్ వేసింది. మనది పేద రాష్ట్రం, ఇంకా మనకంటే పేద రాష్ట్రాలు ఉన్నాయి. పోయేటప్పుడు పోయినైనా అన్ని అప్పులు చేసే పోయిండు మనకు. ఈ అప్పులకు వెళ్ళి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన తిప్పలు ఆయన పడి రాష్ట్రాన్ని మరి ఇప్పుడే దారిలో తెస్తున్నటువంటి సందర్భంలో పిడుగులాంటి వార్త ఇది. అంటే కూలీలకు ఉపాధి తీసేస్తే సోదరి చక్కగా చెప్పింది, నిరుద్యోగత పెరిగిపోతుంది, ఉపాధి అవకాశాలు లేకపోతే మళ్ళీ సేమ్ వలసలు పోయేటటువంటి కార్యక్రమం వస్తుంది. కనుక మన రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో మనం చేసేటటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది పునరుద్ధరించండి. సేమ్ అదే యాజిటీజ్గా చేసి రాష్ట్రాల మీద భారం పోయొద్దు, కేంద్రమే భరించాలి, కేంద్ర ప్రభుత్వమే ఫుల్ గ్రాంట్ ఇచ్చి ఇంతకుముందు ఎట్లయితుందో అట్లనే ఇప్పుడు కూడా పోస్ట్ ఆఫీసును గవర్నమెంట్ బ్యాంకులో పెట్టినట్టున్నారు. ఇంతకుముందు లెక్క కాదు, ఇప్పుడు కూడా డబ్బులు వస్తలేవు. ఇవన్నింటినీ ప్రభుత్వం వచ్చినాక దాదాపు తీసేసే ప్రమాదం ఉన్నది. ఒకదాని తర్వాత ఒక్కసారి ఆలోచన చేయండి. మహాత్మా గాంధీని మనం పూజిస్తాం. మహాత్మా గాంధీని భారతదేశ స్వతంత్రంలో ఆయన పాత్రను ఇనలేని పాత్ర. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఆయన పేరు మీద మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం అని ఆయన పేరు మీద పెడితే ఆ పేరు నచ్చని వీళ్ళు మతతత్వవాదులు ఇప్పుడు ఆయన పేరు తీసేయాలని చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ మీద అక్కసు ఉండొచ్చు, పేద ప్రజలకు అన్నం పెట్టే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మీరందరూ చెప్పండి, ఈ నిర్ణయం తప్పంటనో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందనండి.
రైట్ అవుతున్నాం. మీ అందరు చేతులు లేవట్టండి. తీర్మానం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించినట్టుగా గ్రామ సభల. ఎందుకంటే దానికోసం మనందరం పోరాడదాం. తప్పకుండా మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మళ్ళా తిరిగి చట్టాన్ని తిరిగి ఉద్ధరించేంత వరకు మీ అందరి పక్షాన మేము కొట్లాడతాం. మేము ఇక్కడ పెద్దలు ప్రణవ్ గారు ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో మరి మన పిసిసి అధ్యక్షులు సీఎం గారు వారు కూడా ఇక్కడికి సంబంధించినటువంటి మీ అందరినీ మరొకసారి మరి పెద్దలు అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు. మీ అందరికి కూడా నేను ఒకటే నా విన్నపం ఏంటంటే పేదలకు సంబంధించినటువంటి ఈ పథకాన్ని పునరుద్ధరించి గ్రామ సభలకు ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామ సర్పంచ్ గారికి కూడా అధికారాలు ఇవ్వాలి. వాళ్ళు తీర్మానం చేసి ఈ గ్రామానికి సంబంధించిన తీర్మానం చేసిన ఏ పనైనా వాళ్ళకు దగ్గర ఉండే విధంగా ఉంటుంది కనుక వారికి గ్రామ సర్పంచ్ గారికి కూడా మొత్తం హక్కులు పునరుద్ధరించాలని ఈ కార్యక్రమంలో మీరు అందరూ వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ మహా ఉద్యమానికి మరి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు వెనక రండి అన్న. ఫస్ట్ అన్న మీరు వెనక జరండి. రాజు ఒక్క నిమిషం సార్. ఇదో రాను. అవును సార్. కుమార్ బాబు అటుండే ఆయన తోడుకో. అటు తీరన్నా. మన రాష్ట్ర టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కూడా పార్టీ పిసిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ నమ్మిళ్ళ శ్రీనివాస్ గారు ఏదైతే ఈ ఉపాధి హామీ 100 రోజుల పనిని బీజేపీ పార్టీ పేరు మార్పిడి చేసింది. సో దాని గురించి మరి చేసిన ఎందుకు చేసిండ్రు, దాని అవసరం ఏమొచ్చింది, దానివల్ల ఎట్లా నష్టపోతున్నారు, 100 రోజుల పని అందరు పోతున్నారు కదా మన గ్రామంలో, అది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దాని గురించి ఇంకా చర్చిద్దాం. వారు 5 నిమిషాల్లో చేరుతారు. చేరిన తర్వాత వివరంగా కూడా వారు చెప్పుడు జరుగుతుంది. మాట్లాడితే ఇక్కడ విలేజ్ ఇంపార్టెంట్ మాట్లాడించాక మనం మాట్లాడినా మాట్లాడకుండా నడుస్తుంది. మీరు కూర్చొని మీరు సర్పంచ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చర్చల పెద్దలందరికీ నా యొక్క పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 2006వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గ్రామాలలో అంటే ఉపాధి లేక కొంత యువత చెడు మార్గంలో పోతున్నారని చెప్పి ఖచ్చితంగా ఉపాధి చూపించాలి గ్రామాలలో అని చెప్పి 2006 సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తయారు చేసి ఈ ఉపాధి హామీ పథకాన్ని గత 20 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగిస్తున్న తరుణంలో ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే వాళ్ళ మత రాజకీయాల కోసం వాళ్ళ అవసరాల కోసం ఆ పార్టీని అంటే ఒక పేరు పెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వాళ్ళ పేరు మార్చి ఆ చట్టాన్ని రూపురేఖలు మార్చి మన గ్రామాలకు అంటే ఊర్లలో ఇచ్చేటువంటి ఈ మ్యాండేట్స్ను తగ్గింపు చేసి గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో వాటిని కుదించి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ చట్టాన్ని మార్చే దిశగా వాళ్ళు ఆలోచన చేస్తున్న సందర్భంగా దేశంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో ఈ తీర్మానం చేసి పేద ప్రజలకు ఉండవలసిన ఉపాధి హామీ పథకాన్ని గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే కొనసాగించాలని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీ గ్రామ సభ ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ఆ చట్టాన్ని అలాగే కొనసాగించాలని చెప్పి చెప్పడంలో ఉద్దేశమే ఇవాటి గ్రామ సభ. కాబట్టి ఈ గ్రామ సభకు వచ్చినటువంటి అందరికీ తెలియాల్సిందిగా ఈ విధంగా తెలవాలి, దీన్ని గ్రామంలో చర్చ పెట్టాలి. అంటే రేపు రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వం చేసే విధానాల వల్ల ఉపాధి హామీ పని కోల్పోతారు అని చెప్పి ఆ ఉపాధి హామీ పని పోయే వాళ్ళందరికీ తెలియజేయాలి. తద్వారా ఈ గ్రామ సభ ద్వారా ఈ గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆ చట్టాన్ని అట్లాగే ఉండాలని చెప్పి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీగా కానీ ప్రజలుగా కానీ ఉపాధి హామీ కూలీలుగా కానీ దాన్ని ఇవాళ డిమాండ్ చేస్తూ మనం సెక్రటరీ గారికి ఒక విజ్ఞాపన ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఇవాళ దాన్ని తీర్మానం చేసి మనం పంపడం జరుగుతుంది ప్రణవాన నాయకత్వంలో. థ్యాంక్ యూ. నా పాలక వర్గానికి విచ్చేసిన ప్రజా పాలకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము అని అంటే దానికి కేవలం మన ప్రజలకు జరిగే నష్టం గురించి పూర్తి అవగాహన మీకు ఇవ్వడం కోసమే. ఒకప్పుడు మన ఊర్లో ఎలాంటి పనులు లేని సమయంలో వలసగా వేరే ఊరు వెళ్ళి బ్రతికే సమయంలో మన ప్రజలను మన ఊరును కాపాడుకోవడానికి ఒక మహోన్నత వ్యక్తి మన్మోహన్ సార్ గారు అప్పుడు సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఒక ఉపాధి హామీ ప్రజలకు తిండి లేని సమయంలో ప్రతి ఒక్కరూ తినాలి, కేవలం ఒక కనీస వేతనాలు లేకుండా ఒక బానిసలుగా బ్రతుకుతున్న పనికి పిలిచి ఏదో పిరిగడ బియ్యం వేసిన సమయంలో అలా కాదు, నా ప్రజలందరికీ కనీస వేతనాలు ఉండాలి, ఖచ్చితంగా 3 పూటలు తినాలని ఒక సదుద్దేశంతో ఆనాడు ఆ గొప్ప వ్యక్తి ఒక ఉపాధి హామీ కలిగించారు. అదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. దాన్ని ఈరోజు సొంతగా స్వలాభాల కోసం వాళ్ళ దగ్గర నుంచి అంటే నిధులను పూర్తిగా ఇవ్వకుండా ప్రజలను అంటే డెవలప్ కాకుండా నిధులు ఇవ్వడం తప్పించుకోవడం కోసం ఈరోజు మహాత్మా గాంధీ గారిని కేవలం పేరును బేస్ చేసుకొని ఆ ఉపాధిని తొలగించుకోవడానికి వారి భారం తగ్గించుకోవడానికి విజి అనే పేరుతో జయరామ్ అనే పేరుతో ఈరోజు మనకు నష్టం కలిగిస్తున్నారు. దాని గురించి అది తప్పించుకోవడానికి 100 రోజులది 125 రోజులు వేస్తామని ఎలాంటి వేతనాలు అంటే పనిచేసే వాళ్లకు ఇంత ఇస్తాం అంత ఇస్తామని కళ్ళబుల్లి మాటలతో మన ఉపాధి హామీని మనకు దూరం చేయాలని అనుకుంటున్నారు. మన గ్రామంలో ఉన్న గ్రామానికి ఉన్న హక్కులను దూరం చేయడం కోసం ప్రజలను ఇంకా మోసం చేయడం కోసం ఈ పేరును పెట్టి మనందరినీ మోసం చేస్తున్నారు. దీని గురించి మనం పూర్తి అవగాహనతో కేంద్రానికి 100% ఇస్తున్న నిధులను కేంద్రం నుంచి వచ్చే నిధులను కేవలం 60% మాత్రమే ఇస్తాము అని రాష్ట్రం మీద భారం మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి కానీ ఈరోజు మనం ఈ సభ ఏర్పాటు చేసుకొని దీని గురించి పూర్తి అవగాహన తీసుకొని అన్నగారు మనందరికీ ఒక మంచి ఉపాధి హామీ దూరం కాకుండా పోరాడుతున్నారు. దానికి ప్రతి ఒక్కరూ మనం సహకరించాలి. మనకు జరిగే నష్టం గురించి మనం తెలుసుకోవాలి. దానికి గాను మనం అన్నగారితో అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసి మన ఉపాధిని మనం కాపాడుకోవాలి. మన మీద పడే భారాన్ని కేంద్రం తప్పించుకునే ప్రయత్నాలు చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం మళ్ళీ అదే పేరుతో కొనసాగించుకోవాలి.
అదే చట్టాన్ని మనం కాపాడుకోవాలని ఆశిస్తున్నాను. అందుకుగాను మనం ఎల్లవేళలా దీనికి మన హక్కును కోల్పోకుండా మనమే ముందుగా ఉండి దీన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇందుకుగాను మనందరం కష్టపడాలి. అందరూ ఏకదాటిగా ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, చెల్పూర్ గ్రామ సర్పంచ్ గారు, ప్రణవ్ బాబు గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచ్లు, గ్రామ పురోహితులు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ మహేందర్ గారు, పాత్రికేయ మిత్రులు, చెల్పూర్ గ్రామ వార్డు సభ్యులందరూ, తర్వాత ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నటువంటి ఈ గ్రామ ప్రజలు, యువతకి అందరికి కూడా పేరు పేరు నమస్కారం. ఇందులో పెద్దగా సబ్జెక్టు రాజకీయాలంటూ ఏం లేవు ఈరోజు సమావేశానికి సంబంధించి. వివరంగా చెప్పాలంటే 2-3 నిమిషాల్లో, ఎక్కువ సమయం తీసుకోకుండా చెప్పాలంటే, ఈ దేశానికి స్వతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే గాంధీ మహాత్ముడు తీసుకొచ్చారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, కొన్ని ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, ఇంకా అనేక రకాలుగా అనేక ప్రాంతాలలో వివిధ స్థాయిలలో, మన గ్రామంలో కూడా స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. మన చెల్పూర్లో కూడా ఉన్నారు, మా గ్రామంలో కూడా ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడి స్వతంత్రం తీసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఇప్పుడు మాటలు మారుతున్నాయి. ఏం వింటున్నాం? అయితే గాంధీతోనన్నా పోల్చేవాళ్ళు, లేకపోతే గాడ్సేతోనన్నా పోల్చేవాళ్ళు. ఒక మనిషిని చాలా నిదానంగా, సౌమ్యంగా, ఒక పద్ధతిగా ఉంటే గాంధీ అనేవాళ్ళు. ఎవరన్నా రూడ్గా, కొంచెం అటు ఇటుగా, కొంచెం గూండాలాగా ప్రవర్తిస్తే వీడు ఏంద్రా గాడ్సే లెక్కున్నాడని. కానీ వాళ్ళు ఏమవుతుంది, స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి, అన్నం తినకుండా నిద్రాహారాలు మాని పోరాటం చేసినటువంటి గాంధీని ఒక దేశద్రోహి చిత్రీకరించి, గాంధీని చంపినటువంటి గాడ్సే ఇవాళ మహానుభావుడు, దేశభక్తుడు, ఈ దేశం కోసం గాంధీని చంపి మనన్నంతా కాపాడిండి అని చెప్పి ఇవాళ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఈ బీజేపీ స్వతంత్రం వచ్చినప్పుడు, స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు, ఇవాళ ఉన్నటువంటి ప్రధాని కానీ, లేకపోతే గతంలో చేసినటువంటి ప్రధానమంత్రుల వారసులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే ఇంకోరో, వాళ్ళ పార్టీ ఎక్కడ స్వతంత్ర ఉద్యమంలో పోరాడలే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం నెహ్రూ కాడి నుంచి మొదలు పెడితే గాంధీ కాడి నుండి ఈ కుటుంబం అంతా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది, బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడింది, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి పెట్టారు. స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మనిషిని ఎవరైతే చంపినరో గాడ్సే దేవుడు అంటున్నారో గాంధీని ఎలా తప్పు పడుతుంది. అది వాళ్ళ బీజేపీ చేసేటువంటి పని. రెండవది, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, ఆజాద్ వీళ్ళంతా దేశం కోసం విరోచితంగా పోరాడిన వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎంచుకున్నారు. ఓవర్ ఫైటింగ్ ద్వారా, ఓవర్ తుపాకులతో కాల్చాలని, ఓవర్ నిరాహార దీక్షలు చేయాలని, ఓవర్ గ్రామాలలో ఇట్లా వివిధ పోరాటాలు జరిగినాయి బ్రిటిష్కి వ్యతిరేకంగా. ఇవాళ ఒక గాడ్సే మాట అలా ఉంటే, సావర్కర్ అనేవాడు ఒకడు ఉండేవాడు. అసలు సావర్కర్ పేరు ఎవడు తెలియనే తెలియదు, పిల్లలకు తెలియదు. నేను చదువుకున్న నా వయసు 49 సంవత్సరాలు. ఎక్కడ పాఠ్య పుస్తకాలలో మేము సావర్కర్ పేరైతే ఎక్కడ ఇన్లే. ఏమిన్నా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, గాంధీ మహాత్ముడు, ఇక్కడికి వస్తే ఆంధ్రాకి వస్తే తర్వాత అల్లూరు సీతారామరాజు అని ఆ సినిమాలు, ఏకపాత్ర అభినయాలు. అసలు దేశం కోసం పోరాడింది ఎవరురా అంటే ఇక వీళ్ళని చెప్పేది గనగన. ఈ సావర్కర్ ఎక్కడి నుంచి వచ్చిండో తెలుస్తలేదు. సావర్కర్ అనేవాడు దేశం కోసం పోరాడితే పోరాడవచ్చు, ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తే ఎక్కడైనా పాల్గొంటే పాల్గొనవచ్చు. వాడిని జైల్లో తీసుకుపోయి పెట్టిన ప్రతిసారి బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకి తప్పైందని మళ్ళీ బయటకు వచ్చినాడు. 20 ఏళ్ళకి 22 ఏళ్ళ లోపల 18-20 ఏళ్ళకు ఒక్కొక్కరు ఊరికొయ్యలు మెడకేసుకొని మేము చచ్చిపోతాం, చంపునరా అని చెప్పనని దేశభక్తులు మనోళ్ళంటే, వాడు సత్యదాకా బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు మొక్కి క్షమాభిక్ష అడిగి బయటకు వచ్చినాడు. సావర్కర్ జైలుకి వెళ్ళి వచ్చినాడు. ఇవాళ సావర్కర్ని పెద్ద దేశభక్తుడిగా ఇవాళ బీజేపీ చిత్రీకరిస్తుంది. అట్లే గాంధీని దేశద్రోహిగా చిత్రీకరిస్తుంది. అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కాశ్మీరు, పాకిస్తాను, బంగ్లాదేశ్ విడిపోతే, ఇవన్నీ విడిపోవడానికి కారణం, ఈ ముక్కలు చేయడానికి, ఈ పద్ధతిలో చేయడానికి కారణం ఫలానోడు, ఆ పద్ధతిలో చేయడానికి నెహ్రూ కారణం, ఈ పద్ధతిలో చేయడానికి గాంధీ కారణం అని అనవసరమైనవన్నీ అంటగట్టే ప్రయత్నాలు, దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేయటం,
అసలు దేశం అంటే దేశభక్తి లేని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకిన వాళ్ళు తీసుకొచ్చి అలా దేశభక్తులుగా ప్రచారం చేయడం ఇదొక పక్క నడుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే గాంధీ గారి స్వతంత్రం కోసం పోరాడినరో ఆ గాంధీ గారిని పేరు తీసుకొని నరేగా గ్రామాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు ఏ మనిషికైనా ప్రభుత్వం నేరుగా పెన్షన్ తప్ప వేరే ₹1 జేబులో ఫ్రీగా ఇవ్వడానికి ఉండదు. ఏదన్నా ఒక పని కల్పించాలి. విపరీతమైన యాంత్రీకరణ జరుగుతుంది. అప్పట్లోనే హార్వెస్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, గ్రామాలలో మొత్తం నీరు లేక కొన్ని సందర్భాలలో 5-6 సంవత్సరాలు కరువు కాటకాలు వచ్చినాయి. ఏం పని చేద్దామన్న పని లేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు 100 రోజులు 365 రోజులు ఒక సంవత్సరానికి ఉంటే 100 రోజులు కనుక వాళ్ళ గ్యారెంటీగా పని ఉంటే వాళ్ళ పొట్ట వెళ్తుంది, వాళ్ళ ఇల్లు గాసం గడుస్తుంది అని చెప్పి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పెట్టారు. 100 రోజులు గ్యారెంటీ పని, 20 రోజులు కూడా పని రోజులు దొరకలేని పరిస్థితుల్లో ఒక 100 రోజులు కనుక ఖచ్చితంగా ఉంటే ₹100 కూలో వాళ్ళకు 200, 300 కూలో వస్తే వాళ్ళ కుటుంబం గడుస్తుందని పెట్టారు. ఆ పెట్టిన దాన్ని ఎట్లా తీసేయాలి? ఫస్ట్ మెల్లగా ఆ పేరు తీసేద్దాం, గాంధీ గారి పేరు తీసేద్దాం, ఆ తర్వాత ఈ పథకమే తీసేద్దాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ వ్యవసాయ పనులు పెద్దగా నడవకపోయినా ఇవాళ నేను కూడా నా భార్య కూడా ఒక గ్రామంలో సర్పంచ్. ఇవాళ మా ఫీల్డ్ అసిస్టెంట్ని పట్టుకొని ఆ జంగల్ క్లీనింగ్ అని వాచర్స్ని పట్టుకొని ఆ కట్టెంబడి ఉన్నటువంటి చెట్లన్నీ తీసేస్తున్నాం. ఓ ఇటు ముంగట ఏమన్నా శుభ్రంగా లేకపోతే శుభ్రం చేపిస్తున్నాం, ఇంకేదైనా కాలువల పొట్ట చెట్లు ఉంటే అవి కొట్టిస్తున్నాం. ఈ పథకం పోయిన తర్వాత గ్రామంలో పనిచేసేవాడు ఎవరు? అసలు ఒక మనిషి చెప్తే వినేటువంటి పరిస్థితి లేదు. ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి మనం పని చేయాలంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, అదేవిధంగా ఆ వ్యక్తులు పనిచేస్తే 100 రోజులు పనిచేస్తే కూడు వెళ్తుంది అని చెప్పినటువంటి వ్యక్తుల యొక్క పని తీసేయాలి. ఎందుకని దానికంటే ముందు మహాత్మా గాంధీ పేరు తీసేయాలి. ఊరూరు విగ్రహం ఉన్నది మహాత్మా గాంధీ విగ్రహం, గాడ్సేది ఉన్నది ఎక్కడన్నా, సావర్కర్ గాంధీ ఉన్నది ఎక్కడన్నా. ఇవన్నీ మాపేయాలి, ఈ విగ్రహాలు తీసేయాలి, ఇవన్నీ తీసేయాలి, గాంధీ అనేటువంటి పేరును లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర నడుస్తుంది. అంతేకాకుండా మన పనిని తీసేయాలనేటువంటి పద్ధతి, మన పనిని మొత్తానికి తీసేయాలి. గ్రామాలలో నరేగా అనేది మహాత్మా గాంధీ పేరుతో వచ్చినటువంటి ఉపాధి హామీ పథకాన్ని తీసేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది. అందుకోసమే గ్రామస్తుల మందం ఏకమై గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లు, నరేగా పనిచేసే వాళ్ళు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువత, మీరు చేసేటువంటి పని తప్పు, బీజేపీ తీసుకునేటువంటి నిర్ణయం తప్పు, ఈ రకంగా పేర్లు మార్చకూడదు, ఈ గ్రామంలో కొంతమందికి కడుపుకు అన్నం పెట్టేటువంటి పథకాన్ని తొలగించకూడదని చెప్పినటువంటి నిర్ణయాన్ని కాగితం రూపకంగా మనం రాసి వాటిలన్నింటిలో మనం సంతకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు ఇస్తే అవి తీసుకుపోయి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం, ఈ నిర్ణయం తీసుకోకూడదని చెప్పి మనం చెప్పడానికి వీలు పడుతుంది. కాబట్టి దానికోసం వచ్చి సంతకాలు చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు కూడా సంతకాలు చేయాలి. ఈ సమావేశానికి విచ్చేసి గాంధీ పేరు తీసేయకుండా, నరేగా పని తీసేయకుండా మద్దతుగా ఈ సమావేశానికి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరి పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి చెలుపూరు గ్రామ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 2006లో యూపీఐ ప్రభుత్వం, అంటే మన కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఉన్న ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గ్రామాలలో ఆర్థిక వ్యవస్థను, నిరుద్యోగం, ఇల్లు గడవని పరిస్థితి, అప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు మన గ్రామాలలో ఎట్లా బాగుపరుచుకోవాలి, తిండి తినే పరిస్థితి కూడా లేకుండా, ఆ క్రమంలో ఏ రకంగా మన ఆర్థిక వ్యవస్థను గ్రామాలలో పటిష్టంగా చేయాలి అంటే ఉపాధి హామీని తీసుకొస్తేనే గ్రామంలో ఆర్థిక వ్యవస్థను నెలకొంటేనే రాష్ట్రాలు, తద్వారా దేశం బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 2006లో ఈ పథకాన్ని తీసుకొచ్చడం జరిగింది. ఇందాక కృష్ణన్న వివరంగా కొన్ని చెప్పింది, గాంధీ గారి పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏందనేది చెప్పింది. మరి దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పని అంటే కాంగ్రెస్ పార్టీ, ఊర్లో ఎవరు తీసుకొచ్చిండ్రా ఈ పని ఎవరు ఇప్పించిందంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పేరే ఉండద్దు,
కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కానీ ఆ పేరు గాంధీ అనగానే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు ఏదైతే ఇక దీన్ని తుడిపేయాలి. ఇంతవరకు మీరు చూసుకుంటే బీజేపీ కులవొట్టుడు తప్ప కట్టింది ఏం లేదు, తీసేసుడు తప్ప ఇచ్చింది ఏం లేదు. ఫ్యాక్టరీలు కావచ్చు, ఏదున్నా మీరు చూస్తే ప్రభుత్వ సంస్థల పిఎస్యుల అమ్మకాలు కావచ్చు, ఒక్కొక్కటిగా దేశవ్యాప్తంగా చేసుకుంటూ వస్తుంది. దీన్ని ఏం చేసిందంటే ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు తీసేసి విబీజీ రామ్జీ అని వికసిత్ భారత్ అనే పేరుతోని నేను రూపకల్పన చేసింది. చేసి ఏం చేస్తున్నారు దీంట్లో, ముందు సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 100% డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు 60% మేము ఇస్తాం, 40% మీరు రాష్ట్రాలే భరించాలి అని చెప్పి ఒక ఆర్థిక భారం రాష్ట్రం పైన ఇస్తాం. ఒకటి. రెండు, ముందు మీ గ్రామంలో తీర్మానాలు చేసుకొని, ఇందాక కృష్ణారెడ్డి గారు ఇప్పుడు వారు వెంకట్రావుపల్లిలో వాళ్ళు వారే సర్పంచ్ ఇలా చెప్పింది, జంగల్ క్లీనింగ్ చేయమని చెప్పినాం, ఎక్కడైతే శుభ్రంగా లేదో చేయమని చెప్పినామని 100 రోజుల పనులు వాళ్ళు పెట్టవచ్చు. కానీ ఇప్పుడున్న పథకం ద్వారా ఢిల్లీ నుంచే నిర్ణయిస్తారు నువ్వు ఏ పని చేయాలి అని, నువ్వు ఏ పని చేయాలి, నువ్వు ఎక్కడ చేయాలి. ఇప్పుడు చెల్పూర్ గ్రామంలో ఉన్నవాళ్ళు మీరు చెరుకులోనే చేయాలని చెప్పి పథకం. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు లేదు నువ్వు పోయి పక్కన రాజపల్లిలో లేకపోతే తుమ్మన్పల్లిలో ఎక్కడ పని ఉంటే ఇప్పుడు అక్కడ నడుస్తుంటే పోవంట పోవాలి మనం. ఢిల్లీ నిర్ణయిస్తారు, ఇక మీ గ్రామంలో నిర్ణయించేది లేదు. మరి ఈ రకంగా మరి మన పథకాలని ఇబ్బంది పెడితే ఎట్లా, ఎంత ఇబ్బంది పడతారు అనేది రేపు పొద్దున కాంట్రాక్టర్ పనిచేస్తుంటాడు, బీజేపీ వాళ్ళు తెలిసిన కాంట్రాక్టర్ పనిచేస్తుంటే పోయి నువ్వు కాంట్రాక్టర్ దగ్గర పని చేయాలంటే నువ్వు పోయి పని చేయాల్సిందే అక్కడ. ఇక మీ అప్పట్లో ఊర్లోనే మనం పనిచేసేటోళ్ళం, ఇప్పుడు దానికి మొత్తం మార్చేసాం. మీరు గమనించాలి. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, ఇంకోటి 4 గంటలకి వెరిఫికేషన్ ప్రోగ్రామ్ పెట్టింది, 7ంటికి ఒకసారి 11ంటికి ఒకసారి. ఇది కొన్ని ఊర్లలో ఇది నడుస్తుంది, కొత్తగా వచ్చిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసింది. నువ్వు 4ంటికి ఒకసారి నువ్వు చేయాలి, మళ్ళీ 11ంటికి ఒకసారి నువ్వు చేయాలి. మళ్ళీ చేసేటప్పుడు ఐరిస్ అంటే మన కళ్ళది స్కానింగ్ చేస్తున్నారు, అది ఇబ్బంది అవుతుంది, పని చేస్తలేదు. ఒకసారి వస్తుంది ఒకసారి వస్తలేదు. అంటే నువ్వు పని చేసింది ఆ రోజంతా అది స్కానింగ్లో కాకపోతే నీకు డబ్బులు రావు. ఇట్లాంటివి ఇంకా పెద్దలు వచ్చిన తర్వాత వివరంగా కూడా చెప్తారు. ఇట్లాంటివి సమస్యలు చాలా వస్తున్నాయి ఊర్లలో ఇంప్లిమెంట్ అయిన తర్వాత. మరి వీటన్నిటిని తిప్పికొట్టాలి. మరి మన కాంగ్రెస్ పార్టీ ముందు ఏదైతే మహాత్మా గాంధీ గారి పేరు పెట్టినరో మరి పాత పద్ధతులనే కావాలి అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం మనం మళ్ళొకసారి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రాష్ట్రాల వారీగా ఇక్కడ దేశంలో ఉన్నది మన కర్ణాటక, తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అన్ని వేరే రాష్ట్రాలు నడుస్తున్నాయి, కానీ ఇక్కడ మన ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి బలంగా మనం ఊరూరు ఇట్లా కార్యక్రమాలు పెట్టుకొని మీకు అవగాహన తెలియాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరు మాట్లాడేందుకు ఎందుకు ఏం చేసిండ్రు, పేరు మారిస్తే మాకు ఏమైతే మాకు వచ్చే పైసలు మాకు వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అట్లా కాదు, అక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఇవన్నీ మీరు గమనించుకొని రేపు రానున్న రోజుల్లో కూడా ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, మరి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మీరు ఒకటే ప్రశ్న అడగాలి, ఎందుకు పేరు మార్చిండ్రు, ఎందుకు ఈ 4 గంటలకి ఈ సంతకాలు మళ్ళీ మీరు వెరిఫికేషన్ పెడుతున్నారు, ఐరిస్ స్కానర్ ఎందుకు పెడుతున్నారు, ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు. మా గ్రామ పంచాయతీలో ఎక్కడ పని చేయాలో అనేది మేము మాట్లాడుకొని మేము అనుకొని అక్కడ పోతాం కదా, మీరు పక్కన రాజపల్లికో తుమ్మన్పల్లికో లేకపోతే ఎక్కడికో మీరు ఎందుకు మమ్మల్ని పంపుదాం అనుకుంటున్నారు. ఈ రకంగా మీరు నిలదీయాలి. రానున్న రోజుల్లో ఎవరు బీజేపీ పార్టీ నాయకులను ప్రశ్న అడగండి, అది చిన్న లీడర్ కావచ్చు, పెద్ద లీడర్ కావచ్చు, ఎవరు వచ్చినా
ఎందుకు మీరు ఈ పేరుని మార్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రశ్న మీరు అడగాలి. ఎలక్షన్ రూపంలో వచ్చినా రేపు ఏది వచ్చినా కూడా నిలదీయండి, ఖండించండి. సో ఈ రకంగా మరి మనం ఈ కార్యక్రమం ఏదైతే ఇప్పుడు గ్రామ సభ తీర్మానం ఒకటి చేసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి మరి సంతకాలు సేకరణ చేసుకొని ప్రతి గ్రామంలో పోవాల్సిందిగా ఆదేశాలు వచ్చినాయి. ఇప్పుడు పెద్దలు కూడా వచ్చిండ్రు, మరి వారు కూడా సంభాషణ వాళ్ళు ఏ రకంగా చెప్తారు అనేది విందాం. పోయి వారి స్వాగతం పలికి